దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క లైవ్ మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమిల తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించే ఈ గొప్ప కృపను, అవకాశాన్ని ప్రతి ఒక్కరికి వందనాలు ప్రభా. ఈ రీతిగా సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృప ద్వారా ప్రభా. ముఖ్యంగా తండ్రి, లైవ్ వాచ్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ప్రభా. ఎవరైతే ఇబ్బందులతో, సమస్యలతో, అనారోగ్యాలతో, మరి ఫైనాన్షియల్గా ఎంతో వెనుకబడి ఉన్నారో అటువంటి ప్రజలకి మీరే అండగా ఉండండి తండ్రి ప్రభా. ఇంకను తండ్రి, కోవిడ్ పేషెంట్స్ మరి అందరూ రికవరీ అవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి. మీ యొక్క ఈ వైరస్ నుంచి మిమ్మల్ని తప్పించండి ప్రభా. ప్రతి ఒక్కరికి మీ యొక్క ప్రొటెక్షన్, మీ యొక్క సేఫ్టీ దయచేయండి తండ్రి. ఈ యొక్క లైవ్ ఆది నుంచి అంతవరకు మీరే జయకరంగా జరిగించండి ప్రభా. దుష్టుని వాడు కుతంత్రాలను యేసు నామంలో లైవ్ పరచండి తండ్రి. మరి నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లేనట్టు మేమందరము ఏక మనసుతో, ఏక ఆత్మతో మిమ్మల్ని స్తుతించే వారిని సిద్ధపరచడానికి వందనాలు తండ్రి. మంచి వాక్యంతో మరి మేము ప్రతిరోజు బలపడుతున్నాం తండ్రి, అందుని బట్టి వందనాలు. ఇంకను తండ్రి, సత్యాలు, మర్మాలు, లోతైన విషయాలు మాకు నేర్పించండి. ఇంకను తండ్రి, క్రీస్తు అనే బండ మీద ఇంకను మేము విశ్వాసంలో అభివృద్ధి అవడానికి సహాయం ఇవ్వండి ప్రభా. రక్షణ లేని వాళ్ళకి రక్షణ దయచేయండి తండ్రి. ఇదే మంచి అవకాశం, సదవకాశం. మరి అందరూ అంతటా రక్షణ పొందాలని మీరు సెలవించారు ప్రభా. మీరు వచ్చింది అందరూ రక్షించబడడానికి, అందరూ మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి, సిద్ధపడడానికి సహాయం ఇవ్వండి. మరి ఇంకను తండ్రి యేసయ్య, రక్షణ కలిగిన వాళ్ళు ఇంకను రక్షణలో పెంపొందించబడడానికి సహాయం ఇవ్వండి ప్రభా. ఇంకను తండ్రి యేసయ్య, లైవ్ మీతో ప్రారంభిస్తుండగా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో వినయంతో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. అందరం కలిసి రోజంతా నీ పాదచెంత నేనుండా నా కోరిక అనే పాటను పాడి నామాన్ని కనపరుద్దామండి. ప్రేమించే హృదయం, స్పందించే మనసు, దేవా నీవే దయచేయి. నిన్ను చూసే కనను, స్తుతించే కనను, ప్రేమించే హృదయం, స్పందించే మనసు, దేవా నీవే దయచేయుము. నిన్ను కీర్తింపలేము ప్రభు. నిన్ను చూసే కనను, స్తుతించే కనను, ప్రేమించే హృదయం,
నీ సైనికుడనై నీ పోరాడినను నా శక్తంతయు నా యుక్తంతయు నీకై వెచ్చింప సంసిద్ధుడను నన్ను దీవించి పంపు ప్రభువు అతి త్వరలో జనులెల్లరూ నిన్నెరుగా నా కోరిక ఒకమారు వారందరూ నిన్ను పొగడ చూడాలిగా రోజంతా నీ పాదచింత నీనుండ నా కోరిక దినమెల్లా నా తోడుగా నీ ఉంటే ఓ వేడుక రోజంతా నీ పాదచింత నీనుండ నా కోరిక దినమెల్లా నా తోడుగా నీ ఉంటే ఓ వేడుక దేవుని స్తుతించి దేవుని ఆరాధించి మరొక పాట పాడి దేవుని నామాన్ని కనపరుద్దామండి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి అనే పాటని మనందరికీ సుపరిచితమైన దేవుని యొక్క మహిమార్థమైన దేవుని ఆరాధించే పాటని మనందరం కలిసి పాడి స్తుతించి ఆరాధిద్దామండి. నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. కష్టాలు కలిగినను నన్ను కృంగించు బాధలలో ఇన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించు బాధలలో ఇన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఇన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు, నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతింతును. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు. నా జీవిత కాలమెల్లా
స్తుతించి ఈ రాత్రి కాలం ముందు కుటుంబ సమేతంగా మనందరం కలిసి దేవుని ఆరాధించే భాగ్యతను దేవుడు అనుగ్రహించి ఈ విధంగా మరొక దినాన్ని మనకిచ్చి ఈ విధంగా మనం దేవుని స్తుతించడానికి దేవుని యొక్క శ్రేష్టమైన వర్తమానాలు వినటానికి ప్రభు మనకు దయచేసిన యొక్క ధన్యతను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు మేము చెల్లిస్తున్నామండి. మాతో కలిసి ప్రతిరోజు కూడా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహింపరుస్తూ మాతో దేవుని మహింపరుస్తున్న మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మనందరం కలిసి దేవుని నామాన్ని కనపరిచి ఆయన చేసిన మేలును బట్టి ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన్ని మహింపరిచే బాధ్యత ధన్యత అల్పులమైన మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి ఎంతగానో వందనాలు చెల్లించాలి. అనుదినము కూడా మనం శ్రేష్టమైన వర్తమానాలు విని దేవుని వాక్యంలో ఉన్న అర్థాలని లోతైన సత్యాల్ని తెలుసుకొని ఏ విధంగా మనం నడుచుకోవాలో ఏ విధంగా మనం జీవించాలో మనల్ని పుట్టించిన దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని పుట్టించారు ఆయన ఉద్దేశాల్ని మనం ఎలా నెరవేర్చాలో వాక్య గ్రంథంలో నుంచే దైవజనులు మనకు వివరిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని అంతేకాదు శారీరకంగా కూడా దేవుని యొక్క విషయాల్లో ఏ విధంగా మనం క్రమంగా నడుచుకోవాలో దేవుని మహింపరచాలో ఏ విధంగా ఆయన యొక్క ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలో మనం తెలుసుకుంటూ దైవజనులు ఇచ్చే వర్తమానాల ద్వారా మీరు కూడా ఎంతగానో దీవించబడతారని నమ్ముచున్నామండి. రాత్రి కాలమందు మన కుటుంబ జీవితాలకి కావాల్సిన మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని దైవజనులు అందిస్తారు. సమయాన్ని దైవజనులకి ఇద్దాం. ప్రైజ్. అందరికీ వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. ప్రతిరోజు ఈ విధంగా లైవ్ ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలని కలుసుకోవడానికి మీ గృహాల్లోకి వచ్చి మీరు ఎక్కడున్నా ఈ టైంకి దేవుని వాక్యాన్ని వినడానికి మీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధను బట్టి ఆసక్తిని బట్టి తప్పక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించి దీవించి మీ ప్రతి విషయాల్లో దేవుడు కృపదాయి చేయాలని ప్రార్థిస్తున్నాను. అలాగే మీరు ఆధ్యాత్మికంగా ఎదగడం వల్ల ప్రభువుకు చాలా దగ్గర అవ్వడానికి చూసారా, తద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి అవకాశం. మరి నేను దినం మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ గురించి మనం చూసాం. ప్రత్యేకంగా ఈ యొక్క ఆంథ్రపాలజీ అనే సబ్జెక్ట్లో మానవ శాస్త్రాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. మనం దేవుడు మానవుడిని తయారు చేస్తూ ఆ మానవుడిని స్త్రీగాను పురుషునిగాను సృజించాడు. సో మానవ శాస్త్రం ధ్యానం చేసినప్పుడు కేవలం మానవుడు అంటే మగోడు గురించే ధ్యానం చేయకూడదు, ఆడమ్మాయి గురించి కూడా ధ్యానం చేయాలి. సో అందుకని ఇవాళ మనం భార్య భర్తల గురించి ధ్యానం చేస్తాం. చాలా విషయాలు మనం విన్నాం, మ్యారేజ్ గురించి విన్నాం. ఈరోజు ప్రత్యేకంగా బాధ్యతల గురించి విన్నాం. ఎందుకంటే బైబుల్ ఏం చెప్తుంది భార్య భర్తల గురించి, దేవుని వాక్యం, వారి డ్యూటీస్, వారి విధులు ఏమిటి. ఇవాళ మన విధులు మనకు తెలియనప్పుడు మనం సరిగా నిర్వర్తించాలి. ఒకరోజు నేను అమెరికాలోని ఒక సీనియర్ పాస్టర్ దగ్గర కూర్చున్నాను. ఆ సీనియర్ పాస్టర్ చాలా డిసప్పాయింట్ అయిపోయి కూర్చున్నాను. ఎందుకోనంటే ప్రత్యేకంగా మరి ఆయన యూత్ పాస్టర్ సరిగా పనిచేయట్లేదు. సో యూత్ పాస్టర్ పని చేయట్లేనందుకు ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఆ యూత్ పాస్టర్ గారు వర్జన్ ఏంటనంటే, అసలు నేను యూత్ పాస్టర్గా నా విధులేంటో నాకు ఎప్పుడైనా చెప్పారా అని అడిగాడు. చూసారా, ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, యూత్ పాస్టర్ నిజమే, మీరు సాటిస్ఫై అవ్వలేదంటే కారణం అసలు నాకు అప్పగించిన విధులు నేను కరెక్ట్గా చేశానా లేదా అనేది మీకు ఎలా తెలుసు? ఎందుకనంటే నేను చేయవలసిన పనులు ఇవి 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 అని ఎప్పుడైనా చెప్పారా? నాకు ఓ పేపర్ ఉందా? అంటే మీ అప్ టు మార్క్ ఎందుకు రాలేదంటే నా రోల్ ఏంటి, నా డ్యూటీ ఏంటి, నా బాధ్యత ఏంటి. కేవలం వెళ్ళి ఆదివారం యవనస్తులకి వాక్యం చెప్పడమేనా నా బాధ్యత? ఇంకేంటి నా రోల్? వాళ్ళని ఫాలో అప్ ఎలా చేయాలి, వాళ్ళ పర్సనల్ కౌన్సిలింగ్ ఎలా చేయాలి, ఏ రకంగా ఆ యూత్ని విడదీసి యంగ్ అడల్ట్స్గా యూత్గా ఏ రకంగా దాన్ని సెగ్రిగేట్ చేయాలి, ఇవన్నీ మీరు నాకు చెప్పుంటే నేను ఇంకా పర్ఫెక్ట్గా చేసి ఉండను. కనుక అప్ టు మార్క్ రాకపోవడం కారణం మీరు నాకు ఎప్పుడు విధులు చెప్పాలి. ఇలా చాలామంది భార్య భర్తలు పెళ్ళి అయిపోయిన తర్వాత వారి డ్యూటీస్ కూడా వారు సరిగ్గా తెలియకపోవడం వల్ల వారి బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తించడం. సో యాజ్ అ మ్యారీడ్ కపుల్, వివాహం అయినటువంటి భార్య భర్తలు
వారి యొక్క బాధ్యతలు ఏంటో దేవుని వాక్యంలో నుంచి ఇవాళ చూద్దాం. మొదటగా భార్య గురించి చెప్పమంటారా లేక భర్త గురించి చెప్పమంటారా? మొదట భర్త గురించి చెప్తాను. ఎందుకనంటే భర్త గారు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కనుక భర్త గారి యొక్క డ్యూటీ ఏంటో చూద్దాం. దాని తర్వాత భార్య గారి డ్యూటీ చూద్దాం. ఇవాళ వీలైతే 2 కంప్లీట్ చేసేద్దాం. టైం లేకపోతే కనీసం ఒకటైనా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాలి. సో ఫస్ట్ బాధ్యత, మొదటి విధి ఏమిటో చూడండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో యాజ్ హస్బెండ్ ఆఫ్ వైఫ్, ఒక భార్యకి భర్తగా ఉంటున్నటువంటి ఒక భర్త గారి యొక్క బాధ్యత ఏమిటి అని అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 25వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. చదవండి మైకిల్. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి 27 పురుషులారా కట్టండి. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించడం మీ డ్యూటీ, బాధ్యత. అది లవ్ యువర్ వైఫ్. ఎలా ప్రేమించాలో కూడా రాసింది. లవ్ యువర్ వైఫ్ యాజ్ క్రైస్ట్ లవ్డ్ ద చర్చ్. క్రీస్తులా ప్రేమించాలి. చూసారా, కొంతమంది భర్తలు ప్రేమిస్తారు కానీ క్రీస్తులా ప్రేమించలేరు. లవ్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే లవ్ అంటే నేను ప్రేమిస్తున్నానండి అని అంటారు. బట్ వాట్ ఈస్ లవ్? లవ్కి 3 వర్డ్స్ వాడారు గ్రీక్లో. ఒకటి ఎరోస్, 2 ఫిలియో, 3 అగాపే. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ఎరోస్ అంటే అర్థం ఎరోటిక్ లవ్, అంటే అర్థం రొమాంటిక్ లవ్. రొమాంటిక్ లవ్లో, ఎరోటిక్ లవ్లో కేవలం చూసారా తీసుకోవడం మాత్రమే తెలుసు. అది ఆమె అందాన్ని తీసుకోవడము, ఆమె చూసారా, దే జస్ట్ టేక్. దాట్స్ కాల్డ్ ఎరోటిక్ లవ్. ఫీలియో అంటే అర్థం ఏంటో తెలుసా? ఫ్రెండ్షిప్ లవ్. ఓకే, గివ్ అండ్ టేక్. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నాకు ఎవరా అని అడుగుతాడు. నేను ఇచ్చాను కదరా నాకు ఇరా నువ్వు అని ఒకడికొకడు తీసుకుంటాడు. ఇచ్చి తీసుకోవడం కదా. 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఇది కష్టం వచ్చినప్పుడు అడుగుతాడు. మరి నాకు 1000 రూపాయలు ఇచ్చాక ఇప్పుడు 2000 అని అడుగుతాడు. సో ఇచ్చి పుచ్చుకోవడం. సో లవ్ అనేది, ప్రేమ అనేది ఇచ్చి పుచ్చుకునేది. ఫీలియో లవ్. ఇస్తుంది, ఒక మాటలో చెప్పాలంటే తీసుకుంటుంది. ఇంగ్లీష్లో ఇట్ గివ్స్ అండ్ ఇట్ టేక్స్. బట్ 3వది ఉంది చూసారా, అది అగాపే లవ్. అగాపే లవ్ ఇట్ ఓన్లీ గివ్స్, ఇస్తుంది కానీ తీసుకోదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇస్తాడు, ఇవ్వడమే, తీసుకోవడం తెలీదు. సో దట్ ఈస్ కాల్డ్ గాడ్స్ లవ్. ఇవాళ మనం దేవుని ప్రేమ వలె మనం ఇచ్చేవారుగా చూసారా. ఇవ్వడం అంటే యేసుక్రీస్తు వారు ఎంత ఇచ్చారంటే ప్రాణాన్ని ఇచ్చినంతగా ప్రేమించారు. మళ్ళీ తిరిగి ఏమి ఎక్స్పెక్ట్ చేయలే. నీ ప్రాణాన్ని నాకు ఇచ్చి మన అనలా, ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించారు. దాట్స్ వాట్ అగాపే లవ్ ఇస్. హీ లవ్డ్ యూ సో మచ్ దట్ హీ గేవ్ హిస్ బిగాడెన్ సన్. ఆయన ఏకైక కుమారుని మన కొరకు బలిగా అర్పణ కొరకు ఆయన ఇచ్చేసారు. సో దాట్ మచ్ గాడ్ లవ్స్ యూ. సో భార్యల్ని మీరు ఎలా ప్రేమించాలా భర్తలు అని అంటే, అలా ప్రేమిస్తే నేను అంటాను డివోర్స్ రేట్ అంతా డౌన్కి వచ్చేస్తుంది. ఎవడు డివోర్స్ ఇవ్వడు. విడాకులు ఎందుకు ఇస్తారు తెలుసా? ఆ భార్యని సరిగా భర్త ప్రేమించకపోవడం వల్ల ఆ భార్యలు ఇక విసిగెత్తిపోయి వాళ్ళ అమ్మకు చెప్పుకొని వాళ్ళ నాన్నకు చెప్పుకొని ఇంకా అతనితో బ్రతకలేను, అతనితో జీవించలేను, అతను ఒక పెద్ద శాడిస్ట్, అతను ఒక పెద్ద పిసినారి, అతను ఒక పెద్ద ఇది, అతను ఒక పెద్ద అది అని చెప్పి నేను రకాలుగా కొంతమంది వారు తట్టుకోలేక, ఆయనతో ఉండలేక, ప్రేమను పొందుకోలేని పరిస్థితుల్లోనే విడాకులకు వెళ్ళిపోతారు చాలామంది. కానీ ఒకసారి ఆలోచించండి భర్తలారా, మీరు నిజంగా క్రీస్తు ప్రేమతో ప్రేమిస్తున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్ హస్బెండ్స్, దైవికమైనటువంటి భర్తలు. నేను టైటిల్ కూడా మీరు గమనించారో లేదో, బైబుల్ ఏమని రాసా? టైటిల్ ఏమన్నది? బైబుల్ ప్రకారము భార్య భర్తల యొక్క విధులు ఏమిటి? బైబిల్ ప్రకారం. సో బైబిల్ ప్రకారం మొదటి విధి, బైబిల్ ప్రకారం
భర్త గారు దైవ వాక్యం చెప్పేది ఏంటనంటే లవ్ యువర్ వైఫ్. చాలామంది పెళ్లి కొత్తలో అందరూ ప్రేమిస్తారు కదా, కానీ అది చివరి వరకు ఉండాలి. ఆవిడ ఈ కొత్తలో పెళ్ళి అయిన తర్వాత అడిగిందంటే నాకు కొంచెం మైసూర్ పాకం కావాలంటే 3 రోజులు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఏమైపోయాడో తెలియలేదు. 3 రోజుల తర్వాత వచ్చాడట. ఏమండి మైసూర్ పాకం అడిగితే కనపడలేదనంటే నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే ఎంతగా నీవు అడిగిన మైసూర్ పాకం కొరకు నేను మైసూర్ వెళ్ళాను, మైసూర్ నుంచి పాకం తెచ్చాను అన్నాడు. చూసారా ఎంత ప్రేమ మొదట్లో. తర్వాత ప్రేమ ఏమైద్ది, చల్లారిపోద్ది. ఇక ఇంట్లో అన్ని అమృతాన్యం వాసనలు, జండు బాం వాసనలు, ఎందుకంటే తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది, కొట్టుకోవడం, ఈ ఆడవడం, తలనొప్పి. సో మొదటి ప్రేమ 2-3 రోజుల్లోనే తగ్గిపోతుంటుంది. దట్స్ నాట్ లవ్. లవ్ అంటే చివరి వరకు. మొదట్లో ఉన్నటువంటి ప్రేమ, భార్య వెయిట్ చేస్తుందండి ఇంటికాడ, అంటే ఉద్యోగంగా కూడా అట్లా వెళ్ళిన డ్యూటీలో నుంచి మధ్యాహ్నం వచ్చేస్తున్నాడు. మా ఇంటికాడ మా ఆవిడ కొత్తగా పెళ్ళయిందని వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళిపోవాలా. మా ఏమంటారు ఏంజల్ వెయిట్ చేస్తుంది. సంవత్సరం అయ్యే లోపలికల్లా ఇంటికి వెళ్ళట్లేదు. ఎందుకు రా బాబు ఇంటికి వెళ్ళట్లేదని బాస్ అడిగితే వెళ్తాలేండి, డ్యూటీ చేసి వెళ్తాను. డ్యూటీ అయిపోయింది కదా, టైం ఓవర్ టైం చేస్తున్నాను, రాత్రి టైం 10 అయింది ఇప్పుడు తెలుసా అని అడిగితే వెళ్తాలేండి, ఇంకో గంట ఉండి వెళ్తాను. ఇంటికి వెళ్ళబుద్ధి ఇట్లేదా, వెళ్తాలేండి. ఇంటికాడ ఏంజల్ లేదా, ఉందండి. ఏంజల్ కాదు, డెవల్, దయ్యం ఉంది. సో ఒకప్పుడు ఏంజల్ ఏమైంది, డెవల్ అయిపోయింది. బికాజ్ యూ డోంట్ లవ్ యువర్ వైఫ్. చూసారా, లవ్ అనేది చివరి వరకు ఉండాలి. రెండో బాధ్యత చూడండి, రెండో రెస్పాన్సిబిలిటీ బైబిల్ గ్రంథం చెప్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. రెండోది, భార్య బలహీనురాలు అని గుర్తుంచుకోవాలి. బలమైనది కాదు భార్య వీక్ వెసల్ కదా. ఎప్పుడైనా మీరు చూసారా, భార్యల్ని ఎత్తుకోవడం మోయడం చూస్తాం, కానీ చాలా తక్కువ భార్యలు భర్తలను మోయడం, భర్తలను ఎత్తుకోవడం. సో భార్య వెయిట్ కూడా అంటే మనం చూసిన, ఇంకా బలహీనం, అంత స్ట్రాంగ్ కాదు, మామూలు ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ కాదు. భర్తకి బలమే, భార్య బలహీనరాలు. అలాగే కొంచెం వీక్ అన్నట్లో, ఒక మాటలో చెప్పాలంటే చిన్నదానికే ఇమోషనల్ అయిపోతారు, చిన్నదాన్ని తట్టుకోలేరు, ఏడ్చేస్తారు. కొంతమంది మగోళ్ళు చూసారా, మగోడు తొందరగా ఏడవడం, ఆడోళ్ళు చిన్నదానికి ఏడిసేస్తారు. అందుకే నేను ఏడిసే మగోడిని నమ్మకండి అని, నవ్వే ఆడదాన్ని నమ్మకండి, ఏడిసే అనేది సామెత చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎందుకన్నారని అంటే సాధారణంగా మగోడు ఏడవడు, స్ట్రాంగ్ అని అర్థం. దాని అర్థం బికాస్ మెన్ ఆర్ సో స్ట్రాంగ్, దే డోంట్ క్రై. ఇమోషనల్గా అంత తొందరగా వాళ్ళకి ఏడుపు రాదు. కానీ భార్యలు ఇమోషనల్గా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ దే ఆర్ వీక్ వెసల్స్. ఎంత నువ్వు పెద్ద చదువుకున్న దానివైనా, నువ్వు ఎవరివైనప్పటికీ కూడా ఆడవారు అనగానే వీక్. అందుకనే భర్తలకి దేవుడిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటనంటే, డ్యూటీ ఏంటంటే, విధి ఏమిటనంటే, రూల్ ఏంటంటే, లేకపోతే బాధ్యత, రూల్ లేక డ్యూటీ ఏంటనంటే విధులు. డ్యూటీ నెంబర్ 2 ఫర్ ద హస్బెండ్, బలహీనమైనది నీ భార్య అని నువ్వు ఎరిగి సన్మానించాలి. అంటే ఏంటి అర్థం సన్మానించడం అంటే? భార్యని సన్మానించడం అంటే ఏంటి? భార్యను సన్మానించాలంటే అంటే దండేసి గౌరవించాలా? కొంతమంది భార్యల్ని సున్నితంగా హ్యాండిల్ చేయరు. సున్నితంగా, ఇప్పుడు మనం హార్ష్గా బిహేవ్ చేయకూడదు. కొంతమంది హార్ష్గా బిహేవ్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే ఆ చిన్న మనసు
ఆ చిన్న హృదయం లేక ఆ చిన్న వీక్ వెసలు పగిలిపోతుంది. చూసారంటే మనం హ్యాండిల్ చేసేది వీక్కి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం. అల్పమైనది పింగాణి గిన్నెలు జాగ్రత్త అని చెబుతాం. కొన్ని జాగ్రత్త పట్టుకునే విధానం కూడా. ఇప్పుడు సపోజ్ పక్షిని పట్టుకోవడంలో జాగ్రత్తగా పట్టుకో అంటే లైట్గా వీక్ పీపుల్ని, అంటే భార్య వీక్ వెసల్ కాబట్టి సున్నితంగా హ్యాండిల్ చేయాలి, సున్నితంగా మాట్లాడాలి, సున్నితంగా ప్రవర్తించాలి. అది భర్త గారి యొక్క బాధ్యత. నువ్వు హార్ష్గా బిహేవ్ చేసావనుకో బెదిరిపోతుంది, బెత్తరపోతుంది. కనుక హార్ష్ అనేది తగ్గించాలి. మోటోడిగా గట్టిగా అరిసేసి అరిసేసామనుకో పగిలిపోతుంది, అంటే బలహీనమైన వెసల్. కాబట్టి నువ్వు సున్నితంగా హ్యాండిల్ చేయాలని భార్యను అనే విషయాన్ని మనం అర్థం చేయాలి. దట్ ఈస్ సెకండ్ డ్యూటీ. ద థర్డ్ డ్యూటీ, మూడో బాధ్యత, భర్తకి దేవుడిచ్చిన మూడో బాధ్యత బైబిల్ గ్రంథంలో మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. మూడోది, తన ఇంటి వారిని సంరక్షించాలి. అంటే భర్త గారు తన భార్యని సంరక్షించేవాడిగా ఉండాలి. అంటే ఏంటి అర్థం? ప్రొటెక్ట్ చేయాలి. మీరు భార్యను ఎక్కడి నుంచి తీసాడు దేవుడు కదా? ఇప్పుడు భార్య ఎముకలో నుంచి తయారు చేయాలి. ఎముక గుండె పక్కనే ఉంటుంది. గుండె పక్కన ఉన్నది ఎముక. ఏంటి? గుండెని కవర్ చేస్తుంది ఎముక. అంటే గుండె లోపల ఉంటుంది, ఎముక బయటలో ఉంటుంది. ఆ ఎముక గుండెని కవర్ చేస్తుంది. సో గుండెకి దగ్గరగా ఎముక ఉన్నట్టు భార్య భర్తకి దగ్గరగా ప్రొటెక్టివ్గా కాపాడుకునే, గుండెని ఎలా కాపాడుకుంటామో చూసారా, అలా గుండెకి దగ్గరగా నీ భార్యను ఉంచుకోవాలి. అంటే అంతగా నువ్వు ఆమెని సంరక్షించాలి. పక్కటెముకనంటే నీ ప్రక్కలో ఆమె సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. అవసరమైతే నీ భార్యను రక్షించుకోవడానికి నువ్వు ప్రాణమైనా పెట్టడానికి సిద్ధపడాలి. దాట్స్ వాట్ బైబిల్ కమాండ్స్ ఫార్ హస్బెండ్స్. హస్బెండ్స్ అనేటువంటి వారు అందరూ మీ వైఫ్స్ని ఎలా ప్రేమించాలి? మీకు ఇచ్చినటువంటి వైఫ్స్ అంటే మళ్ళీ బహుభార్యలత్వం ఉండకూడదు. నీకు ఎలవెన్స్ లేదు బహుభార్యత్వం కదా. కొత్త నిబంధనలో దేవుడు ప్రత్యేకంగా చెప్పేశాడు పాలిగమీ లేదు. ఇక పాలిగమీ ఎందుకు వచ్చిందో బికాస్ ఆఫ్ సిన్, పాపం వలన. అంతేగాని మీరు 4-5 భార్యల్ని, 2 భార్యలను ఉంచుకోవడానికి అవకాశం లేదు. కనుక నీకు ఇచ్చిన భార్యని నువ్వు సంరక్షించాలి, కాపాడాలి. దట్స్ యువర్ డ్యూటీ నెంబర్ 3. డ్యూటీ నెంబర్ 4, నీ బాధ్యత, భర్త గారి యొక్క బాధ్యత. 4వది మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. కనుక 3వది ఎన్నది? 4వది కదా. 4వ డ్యూటీ ఏంటనంటే చాలా ఇంపార్టెంట్ డ్యూటీ. ఇదేమిటనంటే భర్త భార్యకి హర్ కాంజుగల్ రైట్స్ ఇవ్వాలి. అంటే అర్థం ఏమిటనంటే ఆమె యొక్క హక్కు ఆమెకి ఇవ్వాలి. ఏమిటి హక్కు? నా శరీరం మీద నీకు హక్కు ఉంది అని చెప్పాలి. అంతేగాని భార్యని నీకు ఆ భార్య అవసరం ఉన్నప్పుడు నువ్వు ఆ భార్య దగ్గరగా నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నీ భార్యకి అవసరాన్ని తీర్చవలసిన బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి కాంజుగల్ రైట్స్ అంటే అర్థం ఏంటంటే వారిద్దరూ కూడా కలుసుకోవలసిన భర్త గారు భార్య గారిని
చాలా జాగ్రత్తగా ఆమె అవసరతను చూసేవాడిగా ఉండాలి. ఎందుకంటే నీ శరీరం మీద ఆమెకు అధికారం ఉంది, ఆమె శరీరం మీద నీకు అధికారం ఉంది అని అర్థం అది. సో ఆ డ్యూటీ, దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ అవర్ నీడ్ అండ్ వైఫ్ షుడ్ ఫుల్ఫిల్ ద హస్బెండ్స్ నీడ్. హస్బెండ్స్ నీడ్స్ మాత్రమే వైఫ్ హెల్పర్. కాబట్టి కొంతమంది ఏమంటారు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నాను. కారణం కొంతమంది ఏమంటారంటే మగవాళ్ళు, భార్యలు భర్తల కొరకు సృజించబడ్డారు కానీ భార్యల కొరకు భర్తలు సృజించబడలేదు కదా. కనుక నా కోరికను తీర్చే బాధ్యత ఆమెది కానీ ఆమె కోరికను తీర్చే బాధ్యత నాది కాదు. చాలా తప్పు. బైబిల్ చెప్తుంది ఏంటనంటే భార్య యొక్క బాధ్యతను తీర్చేవాడిగా నువ్వు ఉండాలి. కాంజికల్ డ్యూటీస్ అన్నాను. ఇంకొక మాట మీరు చదివితే దాని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా 31వ వచనంలో, ఇందు నిమిత్తమే తల్లిని తండ్రిని విడిచి వారిద్దరూ ఏమవుతారు, భార్యను హత్తుకొనును వారు ఏక శరీరులై ఉంటారు. సో దాని అర్థం అది. కనుక అందుకనే తల్లిని తండ్రిని విడిచి నీ బాధ్యత ఏంటంటే నీ భార్య యొక్క అవసరతలు తీర్చడం, అలాగే భార్యలు భర్తల యొక్క అవసరతలు తీర్చడం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ వర్డ్ సెక్షువల్ నీడ్స్ చూడడం. ఈచ్ పార్టీ, బోత్ పార్టీస్ షుడ్ లుక్ ఇన్ టు దేర్ నీడ్స్ అండ్ దాట్స్ వాట్ బైబిల్ సేస్. అలా మీరు చేయలేనప్పుడు వాక్యానికి విరోధంగా వెళ్తున్నారు. తదుపరి దాని ద్వారానే విడాకులు, విడిపోవడం, ఇంకొకరిని చూసుకోవడం. చూసారా, వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వలేనప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఏమని, పెట్రోల్ బంక్లో ప్రతిరోజు పెట్రోల్ కొట్టించే అలవాటు ఉంది. ప్రతిరోజు బండికి పెట్రోల్ అవసరంగా, బండి తిరగాలంటే. సో పెట్రోల్ కొట్టించే ఆ బంకు దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టిస్తున్నాడు. తన జీవితంలో ఎప్పుడు కూడా 15 సంవత్సరాల నుంచి ఆ బంకు మార్చలే. అదే బంకులో పెట్రోల్ కొట్టిస్తాడు 15 సంవత్సరాల నుంచి. ఆ 15 సంవత్సరాల తర్వాత ఆ బంకు మూసేశారు, క్లోజ్డ్ అన్నారు, రెనోవేషన్ అన్నారు. సో ఇప్పుడు ఇతని బండికి ఏం కావాలి, పెట్రోల్ కావాలి. సో నీడ్ ఉంది, లేకపోతే బండి నడవదు. సో అప్పుడు ఏం చూశాడు, అలా కళ్ళెత్తి ఇంకొక బంకు చూసా, ఇంకొక బంకు ఉంది అని ఆటిపోయాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫ్యామిలీలో ఒకరి నీడ్స్ ఒకరు చూడకపోతే, అందుకనే కన్నెత్తి ఇంకొక అమ్మాయి వైపు, ఇంకొక అబ్బాయి వైపు నీ కుటుంబంలో చూసేవారుగా తయారయ్యారంటే కారణం నీవు నీ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తిస్తే అలాంటి పని ఎందుకు జరుగుతుంది? నీ బాధ్యతను నీ సరిగా లేదు కాబట్టి. ఇంకప్పుడు ఇంట్లో అన్నం ఉంటే బయటోడి దగ్గరికి వెళ్ళి అన్నం ఎందుకు తింటాడు? ఇంట్లో అన్నం లేదు కాబట్టి, ఇంట్లో భోజనం లేదు కాబట్టి వాడు 1 రోజు 2 రోజులు 3 రోజులు పస్తున్నాడు. పక్కింటోళ్ళు రానా పెడతానని అన్నప్పుడు టెంప్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. పాపంలో కూడా మనిషి పడిపోవడానికి గల కారణం ఏమిటంటే ఫ్యామిలీస్లో మీరిద్దరూ మీ డ్యూటీస్ నమ్మకంగా నిర్వర్తించు. కాంజిగల్ డ్యూటీస్ అంటారు. అంటే సంయోగ హక్కులు అంటారు దీన్ని. ఈ హక్కు దేవుడు చెప్పినటువంటి హక్కు. ఇది మ్యారేజ్ అనేది దేవుడు ప్రవేశపెట్టాడు. చూసారా, గిఫ్ట్, సెక్స్ ఇస్ ఆల్సో గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అలాంటిది మీరిద్దరు మీ బాధ్యతలు. భర్త గారి యొక్క డ్యూటీ ఏంటంటే వైఫ్ యొక్క రెస్పాన్సిబిలిటీ, వైఫ్ యొక్క నీడ్ చూడాలి. తర్వాత వైఫ్ గురించి చెప్పినప్పుడు వైఫ్ నీడ్ గురించి చూడాలి. నాలుగో బాధ్యత ఏంటి చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఐదోది చూడండి. 5ది 1 కొరింథీయులు 11వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవాలని కోరుచున్నాను. చూడండి, ఇక్కడ ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు. అనగా నీ భార్యకి నువ్వు హెడ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నీ డ్యూటీ అది. హెడ్షిప్ అంటే ఏంటి? హెడ్షిప్ అంటే అర్థం ఏంటంటే చాలామంది పెత్తనం అనుకుంటారు. కాదు. పురుషుడికి క్రీస్తు శిరస్సు అంటే పురుషుడి మీద క్రీస్తు అజమర్షి చేస్తాడని కాదు అక్కడ అర్థం. పెత్తనం చేస్తాడని కాదు అక్కడ అర్థం. యేసయ్య ఆ పురుషునికి ప్రొటెక్ట్ చేస్తాడు. హెడ్షిప్ అంటే ప్రొటెక్షన్. హెడ్షిప్ అంటే కాపుదల. హెడ్షిప్ అంటే అర్థం ఏంటంటే నువ్వు నా కిందనున్నావు, నేను నీకు అవసరతల్లో అన్నిటిలో నేను చూసుకుంటాను. అది హెడ్షిప్. ఆయన కింద సురక్షితంగా, సంరక్షంగా ఆయన అధిపతి మనకి అనేటువంటి ఆ ఫీలింగ్లో చూసారా.
ఆయన ఆ బిడ్డ యొక్క భార్య యొక్క అవసరతలు అన్నీ తీర్చేవాడిగా ఉండేదాన్ని హెడ్ చెప్పాడు. దిస్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ఎ హస్బెండ్. భార్య యొక్క బాధ్యత కాదు నేను చెప్పేది, భర్త యొక్క బాధ్యత. నీవు శిరస్సువు అని గుర్తుపెట్టుకో. శిరస్సు నుంచే కమాండ్స్ అన్నీ వస్తాయి కదా, మైండ్ నుంచి. ఇవాళ తల ఈ చెయ్యి లెగిసింది అనుకో, చెయ్యి లెగమని ఎవరు చెప్పారు నాకు కమాండ్? ఇక్కడి నుంచి కమాండ్ వచ్చింది. కమాండ్ వస్తేనే చేయలేదు. నేను నడుచుకొని వెళ్తున్నానంటే కమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? కమాండ్ వస్తే కానీ మనం చేయలేము పని. సో మైండ్ పని చేయకపోతే, అందుకే ఎవడు చూడండి బాబు ఇలా రా అంటే రాడాడు. కారణం ఏంటి? ఆడి మైండ్ పని చేయట్లా, వాడికి ఏమీ అర్థం కావట్లేదు. తినరా అంటే తినడు వాడికి. ఎందుకని? మైండ్ దగ్గర నుంచి కౌన్సిల్ రాలా, మైండ్ దగ్గర నుంచి వాడికి కమాండ్ రాలా. సో మైండ్ కమాండ్ చేస్తుంది. సో తల అనేది శిరస్సు. దాని అర్థం ఏంటంటే భార్యలు భర్తలకి లోబడి అందుకే జీవించాలి. ఎందుకు లోబడాలి? ఎందుకంటే వాళ్ళు నడిపించే వాళ్ళగా. అలాగని చెప్పి వాళ్ళు లోబడాలి కదా అని చెప్పి మనం వాళ్ళు చెప్పినవి అన్నీ చేయం. చూడండి, లోబడాలి కదా అని నువ్వు వ్యభిచారం చేయమంటే చేస్తుందండి, నువ్వు ఆ పాపం పని చేయమంటే చేస్తుందండి. లోబడాలి కదండి అందుకని లోబడుతున్నానండి, రాంగ్. అలాంటివి చెప్పరు. భర్తలు క్రీస్తు వలె ఉన్నప్పుడు భార్యలు లోబడతారు. బైబిల్ అదే చెప్తుంది, భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎప్పుడు లోబడతారు? వారు క్రీస్తు వలె వారు మీకు కనబడుతున్నప్పుడు. చూసారా క్రీస్తు, ఎందుకంటే అక్కడ మాట రాశారు, భార్యలారా కాదు, భార్యలారా మీరు మీ స్వపురుషుల క్రీస్తుకు లోబడినట్లు క్రీస్తు నకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నాడు. క్రీస్తుకి ఎలా లోబడతారో అలా మీ సొంత భర్తలకి లోబడండి. కమాండ్ ఫర్ బాధ్యతలు భార్య గురించి చెప్పినప్పుడు మనం అది నేర్చుకోవచ్చు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు లోబడవలసి వస్తుంది, ఎందుకు లోబడతారు భార్యలు? లోబడే భక్తి కలిగిన భార్యలు. అబ్రహాముని భార్య అయినటువంటి శారా యజమానుడు అని పిలిచేదంట. చూసారా, సార్ అని పిలిచేదంట. అంత రెస్పాన్సిబిలిటీ, అంత బాధ్యత. చూసారా, అంత గౌరవం. ఈ దినాల్లో మనం చూస్తాం, ఎక్కడనో భర్తని ఏయా. కొంతమంది ఇంకా గట్టిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారులేండి. ఎంత దౌర్భాగ్యం. చూసారా, భర్తని రెస్పెక్ట్ ఇవ్వరు కొంతమంది లేడీస్. రెస్పెక్ట్ ఇవ్వాలా, అది బాధ్యతల గురించి చెప్పినప్పుడు మనం చెప్తాం భార్య బాధ్యత. కానీ భర్తలు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే కదా వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు మీరు గౌరవం ఇస్తారు. కొంతమంది ఇంట్లో భర్తలు హెడ్గా ఉండరు, భార్యలే హెడ్. భార్యల హెడ్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టే, స్టాండ్ అంటే స్టాండే. కొంతమంది భార్యలు కమాండ్ ఇస్తారు, కూర్చో కూర్చుంటారు, నిలబడు నిలబడు. చూసారా, అంటే భార్యలు చెప్పినట్టు భర్తలు వినడం అనేది బైబిల్ చెప్పడంలా. అలాగని చెప్పి సలహాలు సూచనలు తీసుకోకూడదని చెప్పడంలా. కానీ కొంతమంది రూల్స్, ఇప్పుడు ఒక రాజుగారు అడిగారట కదా, మన ఆస్థానంలో ఎవర్రా భార్యల మాట వినేవాళ్ళు నిలబడండి అని అంటే అందరు నిలబడడు, ఒకడు తప్ప. ఒరే బాబు నువ్వు ఎంత మంచోడు, కూర్చొని మిగతా వాళ్ళు నువ్వు ఒక్కడవే నిలబడు, అసలు నువ్వు మామూలుడు కాదురా అంటే నిలబడట్లేదు. మామూలు నేను నిలబడాలంటే నువ్వు ఎందుకు నిలబడలేదు? అసలు నువ్వు నీ భార్య మాట విన్నావని చెప్పావు కదా అని అంటే, కాదు సార్, అసలు ఆ నిలబడడానికి కూడా నాకు నా భార్య పర్మిషన్ కావాలి. భార్య మాట వినేవాళ్ళు ఎవడని లేచి నిలబడమంటే అందరూ నిలబడి ఈయన తప్ప. కానీ ఈయనేమనుకున్నాడంటే ఈయన ఒక్కడే నిలబడట్లేదు, ఈయన ఒక్కడే మాట వినేవాడేమో అంటే ఈయన అంతకంటా దద్దమ్మ మాట. అది కనీసం వాళ్ళు వినేవాళ్ళు అని చెప్పి లేచి నిలబడ్డారు. ఈయన లెగడానికి కూడా, చెయ్యి ఎత్తడానికి కూడా ఆవిడ పర్మిషన్ కావాలి. ఈయన ఎంత దద్దమ్మో చూడండి. కొంతమంది అలా పాపం పెత్తనం చేసేవాళ్ళు ఉంటారు ఇంట్లో. కనుక ఎందుకనంటే వాళ్ళు అలా అలవాటు చేశారు. వాక్యం చెప్పేది ఏంటంటే క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని రాసుకుంటారు. అంటే క్రీస్తు యొక్క యజమానుడు అని అంటే అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ప్రతి డ్యూటీ క్రీస్తుకి ఇస్తారా? దాని అర్థం అది కాదు. కానీ ప్రతి బాధ్యతని ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాన్ని తీసుకుంటారు. వాళ్ళందరూ ఫ్రీయే, అలాగే భార్య కూడా ఫ్రీ. బట్ తన ఇష్టానుసారంగా బ్రతకదు. భర్త గారు భార్య గారిని ఎలా చూడాలి చూసారా? సో మొదటిది రూల్ నెంబర్ 1, లేక బాధ్యత ఏంటి, డ్యూటీ ఏంటి, లేక నీ విధులు ఏంటి? మొదటి విధి ప్రేమించాలి, క్రీస్తులాగా ప్రేమించాలి. 2 సున్నితంగా, ఎందుకంటే బికాజ్ బలహీనమైన ఘటమని. 4
ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకని సంరక్షించాలి. 4 భార్య అవసరతలు తీర్చాలి. 4 5 హెడ్షిప్ అందుకే అర్థం వెరీ గుడ్. చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథం 31:28. భర్త యొక్క బాధ్యత ఏంటో చూద్దాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. సో భర్తలు మీ బాధ్యత పొగడ్డం. పెనిమిటి పొగిడేడట, పిల్లలు కనపరిచారు చూసారా అమ్మని. అలాగే భర్త గారు పొగడాలి. చాలామంది పక్కింటి వాళ్ళు పొగుడుతారు. వాళ్ళ భార్య దగ్గర చూడు ఆవిడ ఎంత బాగా వండిందో అని ఎవరిని పొగిడాడు? పక్కింటి ఆవిడని పొగిడాడు, వాళ్ళు వంటను పొగిడాడు. ఎప్పుడైనా నీ భార్యను పొగిడేవా? నీ భార్యను మెచ్చుకున్నావా? అందరిద్దరుగుండా పొగిడేవా? చూసావా? అంటే కానీ ఇంట్లో పొగడడం గొప్ప విషయం కాదు, అందరిద్దరుగుండా పొగడాలి. కొంతమంది అందరిద్దరుగుండా గాలి తీసేస్తారు భార్య. నో 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 ఇప్పటి వరకు తీసావా? ఇక్కడి నుంచి పొగుడు. నీ భార్యను పొగిడేవాడు కాదు, నీ బాధ్యత, డ్యూటీ, అది నీ రెస్పాన్సిబిలిటీ పొగడ్డం. అప్పుడు ఆలిక చూసారా పొగిడితే ఇక మామూలుగా ఉండదు. పొగడక ఇవాళ మనం తిడుతాం, ప్రతిసారి తిట్టడమే. కొంతమంది తిట్టి 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 విసికెత్తిపోయి ఆమె కూడా చెవిలో దూదెట్టేసుకున్నట్టు పట్టించుకోదు. ఆయనకి అలవాటే, మనకు అలవాటే. ఇది పడి పడి ఉన్నానండి 25 సంవత్సరాల నుంచి అంటున్నాం. ఏంటంటే అంత తిడుతుంటే మాట్లాడరు. చెవిటివాడు చెవులో శంఖం ఊదినట్టండి. నేను పట్టించుకోనండి. ఎందుకని? పొగుడే మాటలేదు. భర్తలరా మీ బాధ్యత పొగడండి, మంచి మాటలు. సలోమితిని సలోమాను ఏమని పొగిడాడు? నా ప్రియురాలా అన్నాడు. ఏమన్నాడు? నా ప్రియురాలా అంటే ఏంటి? యు నో వాట్ యు మీన్ బై దట్? నా ప్రియురాలా అంటే ఇంగ్లీష్లో మై డార్లింగ్. కొంతమంది అమ్మ డార్లింగ్ అంటే పెద్ద బూతి మాట అనుకుంటారు కొంతమంది. డార్లింగ్ అంటే బూతి మాట కాదు. డార్లింగ్ అంటే ఇంగ్లీష్లోని డార్లింగ్ అని, తెలుగులో మాట ప్రియురాల్ని అన్నారు. ప్రియురాలు అని అంటే అర్థం మై డార్లింగ్. పొగిడాం ఎప్పుడైనా? చూసారా? పొగడాల. నా పావురమా ఏమన్నాడు? నా పావురమా, లెమ్ము రమ్ము, బండ సందులలో ఎగురున పావురం కింద పోల్చాడు. ఎవరిని? తన భార్యను లేక తన ప్రేయసి. చూసా ఈ దినాల్లో భర్తలు భార్యలను ఎలా పొగుడుతారండి? ఆమె కొంచెం సన్నంగా ఉందానికి ఈయనకి పొల్లా, ఈయనకి పొల్లా. కొంచెం లావుగా ఉంటే సిలిండరు, కొంచెం నల్లగా ఉందానికి కర్రీ, కొంచెం పొట్టిగా ఉన్నది పొట్టి. అది నిక్ నిమిష. అది నేను అంటాను ఇన్సల్టింగ్. యువర్ ఇన్సల్టింగ్. ఎన్నడూ భార్యల్ని ఇన్సల్ట్ చేయకండి, భార్యల్ని పొగడండి. చూడండి ఇక మీకు ఇక లోటు ఉండదు. చాలామంది భర్తలు తిండి లేక బాధపడుతున్నారు, సరైన కూర లేక బాధపడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? మీరు ఎప్పుడూ పొగడరు కనుక. మీరు పొగిడి చూడండి, 4 కూరలు వస్తాయి. పొగడండి, గనపరచన. ఇంకా లాస్ట్ డ్యూటీ చూడండి. ఇక చాలా ఉన్నాయి కానీ టైం లేదు. ఇంకొక డ్యూటీ చూద్దాం. ఎన్నదమ్మా? 7ది. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. నీ యవనకాలపు భార్యను సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. సో
సంతోషించాలి నీ భార్యతో. అంటే ఒక మాటలో చెప్పాలంటే యూ హ్యావ్ టు మేక్ హర్ హ్యాపీ. సంతోషించాలి. ఇంకో మాట బైబిల్ గ్రంథంలో ప్రసంగి 9:9 కూడా ఉంది. ప్రసంగి 9:9 కూడా దీనికి సంబంధించింది. యూ హ్యావ్ టు మేక్ యువర్ వైఫ్ హ్యాపీ. దట్స్ యువర్ డ్యూటీ. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అది నీకు కలుగు భాగము. కదా జీవిస్తున్న నీవు దేవుడిచ్చిన నీ భార్యతో కలిసి సుఖించుము, సంతోషించుము. ఇందాక మనం చూసాం ఎఫెసీయులు 5వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వచనంలో నీ యవన కాలపు భార్యను సంతోషించుము. సో యు హావ్ టు మేక్ హర్ హ్యాపీ, బీ హ్యాపీ ఫ్యామిలీ. దట్స్ యువర్ డ్యూటీ. డోంట్ బీ సాడ్. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, కష్టంలో కూడా ఆనందించండి, సంతోషించండి. చూసారా? అంతేగాని తిట్టుకోకండి. యోబు భార్య ఏం చేసింది? ఇంకా ఇంకా యథార్థత దేవుడు దేవుడు అన్న తిట్టు, దేవుడిని దూషించు. గనుక దేవుడిని దూషించి మరణం కమ్మని అనింది. ఎంత భయంకరమైన మాట చూసాడు. అప్పుడు భర్త దుర్మార్గురాలా, నా ఆస్తి ఉన్నప్పుడు నువ్వు ప్రేమించావా నన్ను, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను గుర్తొచ్చాను నీకు కదా, ఇవాళ నాకు కురుపులు వచ్చినాయి అని చెప్పి చచ్చిపోమంటున్నావా నన్ను, ఇవాళ నేను ఆస్తి పోయిందని చెప్పి నాకేమీ లేదు కదా అని. కొంతమంది భార్యలు ఏం చేస్తారో తెలుసా? ఆ భర్తకు డబ్బున్నంత కాలం ప్రేమిస్తారు. ఆ భర్తకి డబ్బు లేదనుకోండి, ఆ భర్త ఆస్తి పోయాడు అనుకోండి, ఆ భర్త మొత్తం అంతా నాశనం అయిపోయాడు అనుకోండి, ఇతనితో ఉంటే నాకు ఉపయోగం లేదని ముందే దుకాణం సర్దేసి కదా కొంతమంది సర్దేసుకొని వెళ్ళిపోతారు. అలా చూసిన వాళ్ళు మీరు ఉన్నారా? నేను చూశాను. నా మినిస్ట్రీలో ఎంతోమంది అలాగా పాపం నమ్మక ద్రోహులుగా భర్తలు పాపం బిజినెస్లో వ్యాపారంలో పాపం ఇబ్బంది పడినప్పుడు ఆ భార్యలు ముందే పసిగట్టి ఇక్కడ ఇతనితో ఉంటే నాకు ఉపయోగం లేదు అని పిల్లలు ఉన్నా సరే వదిలేసి ఇంకొకరిని పట్టుకొని వెళ్ళిపోవడం ఎంత దౌర్భాగ్యమైన విషయం అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను కాదు, యోబు ఆ పరిస్థితుల్లో ఎప్పుడు భార్యను తెట్లా. ఏమన్నాడో తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నామండి. మూర్ఖురాలా అని కూడా అనలా. మూర్ఖులు మాట్లాడతారు ఇలాగా, పనికి మాలిన వాళ్ళు మాట్లాడతారు ఇలాగ, భక్తి లేని వాళ్ళు మాట్లాడతారు అలా. మూర్ఖులు మాట్లాడినట్టు నువ్వు మూర్ఖురాలు కాదు కదమ్మా, నువ్వు దేవుని బిడ్డవి, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అలా అనకూడదు కదా మనం. మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడకండి. మూర్ఖురాలా, దుర్మార్గురాలా, దౌర్భాగ్యరాలా. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడేమో నేను కావాల్సి వచ్చింది, ఇప్పుడేమో కురుపులు వచ్చేస్తే నా ఆస్తి అంతా పోతే నేను ఎప్పుడు చస్తే ఇంకొకరిని చేసేసుకుందామనా, నీ దారి నువ్వు చూసుకుందామా, అలాగేమో అలాంటి పాడు మాటలు, దరిద్రగొట్టు మాటలు మాట్లాడు. అందుకనే ఆమె మళ్ళా భార్యగానే ఉంది. మళ్ళీ తిరిగి దేవుడు యోబు పోగొట్టుకున్నదల్లా ఇచ్చాడు. మళ్ళీ ఆ భార్యతోనే వీరు కలిసి జీవించిన వాళ్ళు మళ్ళీ 10 మంది పిల్లలు కన్నారు. మళ్ళీ 10 మంది సంతానం దేవుడిచ్చి. సో ఎప్పుడు కూడా భార్యని చూసారా దుఃఖ పెట్టకండి మీ మాట ద్వారా కానీ మీ ఒకవేళ పొరపాటున ఏదో కంగారు పడి మీరు మాట్లాడి ఆమెకి ఏడుపు వచ్చిందనుకో, వెళ్ళి వెంటనే కన్నీళ్ళు తుడిచి ఒక ముద్దు పెట్టి సారీ చెప్పండి. తప్పేముంది? చెప్పలేవా సారీ? ఏమి నీ భార్య కదా, సారీ చెప్తే నీకేమన్నా నామూషియా, నీకు పెద్దరికం తగ్గిపోద్దా? సారీ చెప్పు, గివ్ హర్ ఎ కిస్. ముద్దు పెట్టు, ఐఎమ్ సో సారీ, నీకు బాధ కలిగించాను, నీకు నేను నొప్పి కలిగించాను, నేను ఏడిపించాను, ఐఎమ్ సో సారీ. నేను సంతోషపెట్టేవాడిగా ఉండడానికి కదా నేను భర్తగా ఉన్నాను నీకు. నా బాధ్యత అది కదా, నా డ్యూటీ ఏంటి? టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ క్రై. నేను ఏడిపించేవాడిగా ఉండడానికి కాదు. దట్స్ యువర్ డ్యూటీ. ఆ డ్యూటీ ఆఫ్ ఎ హస్బెండ్, మేక్ యువర్ వైఫ్ హ్యాపీ. టైం అయిపోయింది. ఇంకొకటి చెప్పి రేపు భర్తల గురించి చెప్పాను, భార్యల గురించి చెప్తా. ఓకే, చూడండి ఇంకొక వాక్యం చదవండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి. చూడండి మొదటి కొరింథీయులు 7వ అధ్యాయం 33వ వచనం. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గుర్తించి
ద్వితీయోపదేశకాండం 24. ఒకడు క్రొత్తగా ద్వితీయోపదేశకాండం 24:5 ఒకడు క్రొత్తగా ఒక దాన్ని పెండ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. హోషియా 2:14. హోషియా 2:14. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి పోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడి నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్టు నెత్తును. ఆ కోరు శ్రమ గనుక ప్రేమతో మాట్లాడు. స్పీక్ టెండర్లీ. ఆమెని ప్రేమగా సో ఇది నీ బాధ్యతలు. దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ డ్యూటీస్. ప్రేమగా మాట్లాడు భార్యతో. ఇది నా బాధ్యత. ఎస్, దట్స్ యువర్ డ్యూటీ. నీ బాధ్యతలు ఇవన్నీ. సో ఇలాగాని ఉంటే ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. భర్తలు అలా లేకపోవడం వల్ల ఆ భార్యలు వారి జీవితంలో నిజమైన సంతోషం, నిజమైన పొగడత, నిజమైన పక్కోళ్ళు పొగుడుతున్నారు కానీ భర్త పొగడు. ఊరంతా పొగుడుతారు కానీ భర్త పొగడు. అది కాదు, భర్త పొగిడే భర్తగా, సంతోషపట్టే భర్తగా. భర్త గారి బాధ్యతలు మనం చూసాం. అట్టి బాధ్యతలు తెలుసుకొని కూడా నువ్వు భర్తగా ఆ రకంగా లేకపోతే ఇవాళ ఈరోజు నుంచి వాక్యం విని ఆ రకంగా ఉండడానికి ప్రార్థన చేయండి, ప్రయత్నం చేయండి. దేవుడు తప్పక సహాయం చేయండి. రేపటి దినం భార్యలు బాధ్యతలు ఏంటో చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన కాక. దాసుమేరి అమ్మ ప్రైజ్ ది లార్డ్. రాఘవల్లి, సిరివల్లి ప్రైజ్ ది లార్డ్. సత్య, హరి సత్య ప్రైజ్ ది లార్డ్. దాసుమేరి, యేసుకుమారి దూరు ప్రైజ్ ది లార్డ్. వసంత లక్ష్మి ప్రైజ్ ది లార్డ్. అమ్మ విష్ణు గారు ప్రైజ్ ది లార్డ్. యేసుకుమారి ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఐజక్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. సాదిక్ ఖాన్ ప్రైజ్ ది లార్డ్. ప్రత్యూష డేవ్ గోవాడ. ప్రఫుల్ల పింకీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ వీర వెంకటేశ్వరరావు గారు, గోవాడ వీర వెంకటేశ్వర గారు ప్రైజ్ ది లార్డ్ అండి. పాస్టర్ గారు నాగేశ్వరరావు గారు ప్రైజ్ ది లార్డ్. జోషి ప్రేమ్ కుమార్ గారు ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ రవి ప్రకాష్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఇవాళ వైవా ఎగ్జామ్ మిస్ అయిపోయారు రవి ప్రకాష్ గారు. కనుక బైబిల్ కాలేజీలో ఈ రోజుల్లో వైవా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కనుక మిస్ అవ్వకండి. రేపు కూడా వైవా ఎగ్జామ్స్ ఉన్నాయి మన NCTS బైబిల్ కాలేజీలో. ఓకే. అలాగే గ్రేస్ గారు ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సారథి గారు ప్రైజ్ ది లార్డ్ అండి. నందేటి ఆనంద్ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. కిరణ్, చిట్టు ప్రైజ్ ది లార్డ్. ఆనంద్, సునీత ప్రైజ్ ది లార్డ్. పండు, ఆలు పండు ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ గిడియన్ ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ గిడియన్. వినులయ జాకో ప్రైజ్ ది లార్డ్. లవ్లీ చిన్ని ప్రైజ్ ది లార్డ్. జయప్రకాష్ ప్రైజ్ ది లార్డ్. జమ్స్, సిన్న ములూర్ ప్రైజ్ ది లార్డ్. జుబ్లీ, చోలా ప్రైజ్ ది లార్డ్. ప్రసాదేలి, చక్రవర్తి ప్రైజ్ ది లార్డ్. తల్లపిల్లి, స్టెఫెన్ ప్రైజ్ ది లార్డ్. మేరీ కుమారి ప్రైజ్ ది లార్డ్. సురేష్, రిమన్ పుడి ప్రైజ్ ది లార్డ్. డైమండ్ రాజు పిల్ల ప్రైజ్ ది లార్డ్ అండి. పర్వీజ్ యూసఫ్ గారు ప్రైజ్ ది లార్డ్. అప్పారావు గారు ప్రైజ్ ది లార్డ్. నరసింహరావు గారు మీ గురించి ప్రార్థిస్తున్నామండి. పూర్తిగా దేవుడు మీకు రికవరీ ఇచ్చి మీ జ్వరం, మీ జలుబు అన్నిటి నుంచి దేవుడు విడిపించినగా మీ కుటుంబం గురించి, మీ భార్య గురించి ప్రార్థన చేస్తున్నామండి నరసింహరావు గారు. గంటారాజు ప్రైజ్ ది లార్డ్. గంటారాజు. రింకీ రోహిత్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. ఆకిపోగు ఇమాన్యుయల్ ప్రైజ్ ది లార్డ్. పవన్ కుమార్, భరత్ కుమార్ ప్రైజ్ ది లార్డ్. సత్యం జానా ప్రైజ్ ది లార్డ్ అండి. చానా మల్లా సిఎం ప్రైజ్ ది లార్డ్. మైలవరం సునీత. హవిలియా ప్రదీప్ ప్రైజ్ ది లార్డ్. హవీలా, ఎలా ఉన్నా హవీలా ప్రదీప్ ప్రైజ్ ది లార్డ్. హవీలా, గాడ్ బ్లెస్ యూ. పవాని రాజా ప్రైజ్ ది లార్డ్. ప్రశాంత్ బండి ప్రైజ్ ది లార్డ్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ప్రైజ్ ది లార్డ్. రత్నం వాసి ప్రైజ్ ది లార్డ్. మైలవరం సునీత గారు ప్రైజ్ ది లార్డ్. రత్నం వాసి ప్రైజ్ ది లార్డ్. రాంబాబు ప్రైజ్ ది లార్డ్. ఎన్ సూరి గారు ప్రైజ్ ది లార్డ్. చార్లెస్ గాజులు పుడి ప్రైజ్ ది లార్డ్. మదసి పృథ్వీరాజ్ గారు ప్రైజ్ ది లార్డ్. సతీష్ కల్లా ప్రైజ్ ది లార్డ్. రిక్స్
పకల్పాడి ప్రైజ్ లార్డ్, జాన్ పలూరి, ఎల్ సువర్ణరాజు పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్, సురేష్ బాబు కోట ప్రైజ్ లార్డ్ అండి, రాజ్ పాల్ గారు ప్రైజ్ లార్డ్, రత్నం వాసి ప్రైజ్ లార్డ్, విక్కీ సనామన్ మండ గారు ప్రైజ్ లార్డ్ అండి, శేఖర్ దీప్తి గారు, సూజి గారు ప్రైజ్ లార్డ్, ప్రేమ్ సాగర్ గారు, వెంకట్ మడిశెట్టి గారు, నిరీక్షణ గారు ప్రైజ్ లార్డ్, శివకుమార్ గారు, రమేష్ ఎస్టీ గారు, అలాగే రాజేశ్వరి లంక ప్రైజ్ లార్డ్, విజయ్ కుమార్ పరగాడి, భాస్కర్ రావు గారు ప్రైజ్ లార్డ్, విజయ్ నల్లి గారు, అలాగే పూర్ణబాల బాబా గారు, సుధా గారు ప్రైజ్ లార్డ్, జొన్నపూడి పోతయ్య ప్రైజ్ లార్డ్, కార్తిక్ కుమార్, శేషు సనపతి, రాజేష్ పులవర్తి గారు ప్రైజ్ లార్డ్, చంటి బాబు ప్రైజ్ లార్డ్, నగేష్ కట్టివారపు నగేష్ గారు ప్రైజ్ లార్డ్, అంజియ కమటం ప్రైజ్ లార్డ్, గుడ్ మెసేజ్ అన్న రత్నం వాసి గారు థ్యాంక్ యూ అండి, సునీల్ పిచ్చగోల్ ప్రైజ్ లార్డ్, జొన్నపూడి పోతయ్య ప్రైజ్ లార్డ్ అయ్య గారు అండ్ అమ్మగారు అండ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ, యంగ్ హర్లన్ గారు ప్రైజ్ లార్డ్, గర్ల గారి గిరి గారు, ముల్లకుర్తి శ్రీను గారు ప్రైజ్ లార్డ్, సల్మాన్ రాజు గారు, శివ ప్రైజ్ లార్డ్, రత్నం వాసి ప్రైజ్ లార్డ్, సుమా విజయ్ ప్రైజ్ లార్డ్, అలాగే అప్పు నేహా ప్రైజ్ లార్డ్, జొందబ్ స్టెఫెన్ ప్రైజ్ లార్డ్, మురుకుర్తి శ్రీను గుడ్ మెసేజ్ ప్రైజ్ లార్డ్ అన్నారు థ్యాంక్ యూ అండి, కోటి అడప ఎవాంజలిస్ట్ లారెన్స్, అర్గుల పద్మిని, ఎంఎస్ రాజు ప్రైజ్ లార్డ్ అండి, తిమోతి పింకీ వరుణ్, గుమ్మడి పింకీ వరుణ్ ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, రాజ్ కుమార్ కుము ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, రానాల్డ్ విపురల ప్రైజ్ లార్డ్, రాజేష్ గ్రేస్, సత్తా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ప్రైజ్ లార్డ్, నా కరుణ నింది, బెత్ని సుమన్, మధు కర్నూల్ ప్రైజ్ లార్డ్, రమేష్ బండి గారు ప్రైజ్ లార్డ్, దేవదాస్ సుంకి గారు, శ్రవంతి గారు ప్రైజ్ లార్డ్, సంతోష్ కొరదాస్ గారు, సలోమాను ప్రసాద్ వింజుమూరి, రుబేన్ పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి, మోహన కుమారి గుడిల గారు, డేవిడ్ రాజు కత్తి గారు ప్రైజ్ లార్డ్, దాసుమేరి ప్రైజ్ లార్డ్, నాని తబలా ప్రైజ్ లార్డ్, ఎంఎస్ జాన్ వెస్లీ గారు ప్రైజ్ లార్డ్, రుబేన్ పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్, మాణిక్యాల్ రావు గెడ్డం గారు ప్రైజ్ లార్డ్, నాని తబ్లా గారు ప్రైజ్ లార్డ్, సోలమన్ రాజ్ కట్ట గారు ప్రైజ్ లార్డ్, ఝాన్సీ జూన్ గారు, రాజేశ్వరి లంక, రవిచంద్ర గారు, చిట్టు పులి ప్రైజ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్, హ్యాపీ పాస్టర్స్ డే సార్ థ్యాంక్ యూ అండి, చింటు పులి, నాని తబ్లా గుడ్ మెసేజ్ సార్ థ్యాంక్ యూ అండి, విజయ మంచి గోర్ల ప్రైజ్ లార్డ్, చింటు పులి వీఆర్ బ్లెస్డ్ విత్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ సార్ థ్యాంక్ యూ అండి, చంటి పులి గారు, బెరంపూడి వింకీ జోసఫ్ గారు ప్రైజ్ లార్డ్, రాజేశ్వరి లంక మెసేజ్ వింటే ఫ్యామిలీస్లో డిస్ప్యూట్స్ ఉండవాయి గారు, వెరీ నైస్ మెసేజ్ థ్యాంక్ యూ రాజేశ్వరి, థ్యాంక్ యూ ఫర్ దట్ అప్రిషియేటివ్ వర్డ్స్, ఎంకరేజ్మెంట్ వర్డ్స్ థ్యాంక్ యూ, ఇష్కొట్ జోజీ ప్రైజ్ లార్డ్, రజేంద్ర రాజ్ ప్రైజ్ లార్డ్, రత్నం వాసి ఎక్సలెంట్ మెసేజ్ పాస్టర్ గారు థ్యాంక్ యూ అండి, కళ్యాణ్ పెడయోల, ఇల్లూరి లూకస్ గారు, కరుణాకర్ గారు, కే గారు ప్రైజ్ లార్డ్, శ్రీను లోపాడి ప్రైజ్ లార్డ్, శ్రీను రూబేన్ పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్, మురుకుర్తి శ్రీను, పాస్టర్ సిరా, రత్నకిషోర్, భూషణం గారు ప్రైజ్ లార్డ్, ఎవ్రీవన్ విల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, టీ ప్రకాశం పషీల్ గారు ప్రార్థన చేస్తాను, ప్రభా మీకేనో వందనాలు, బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం, నిజంగా భార్యలు భర్తలు ఎలా ఉండాలో మీ వాక్యం ఏం చెప్తుందో మేము వినడానికి కృప దయచేసి, కేవలం వాక్యం వినివారు మాత్రమే ఉండక ఆ వినిన వాక్యానుసారంగా మా జీవితాలని కట్టుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకొని 30 దంతులు గాను 60 దంతులు గాను ఫలించేవారుగా, కనీసం 30 దంతులైనా 60 దంతులైనా ఫలించేవారు, కొంతమంది 100 దంతులు ఫలిస్తారు, అటు ఫలభరితమైన జీవితాలు మాకు దయచేయి, మీ వాక్యాన్ని వింటే సరిపోదని వినిన దాన్ని చేసిన వాళ్ళే ఫలించబడతారని మీ లేఖనాలు చెప్తూ అటు జీవితాన్ని మీ బిడ్డలకి దయచేయండి, వెతబడిన వాక్యం శత్రువు వెతుకుపోకుండా వాక్యాన్ని నడిపించాను, ఈ రాజ్యం రాక కొరకు సిద్ధపరచాను, యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని వరకు ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం తోడై మనందరికి కాపాడిన గాక ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మర్చిపోకండి, NCTS బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్
రేపు మళ్ళా వైవా ఎగ్జామ్ ఉంది. బీటీహెచ్ స్టూడెంట్స్, ఎంటీహెచ్ స్టూడెంట్స్, ఎంటీహెచ్ 2 స్టూడెంట్స్ మర్చిపోకండి. అలాగే మీరు కూడా ఎవరైనా కొత్తగా బైబిల్ కాలేజీలో చేరాలని అంటే ఈ కొత్త సంవత్సరంలో 2020-21 అలాగే 2020-2021 అకాడమిక్ ఇయర్లో మీరు ఎవరైనా చదువుకోవాలనుకుంటే నార్త్ కేరళ థియాలజికల్ సెమినరీ అని ఈ యొక్క కాలేజీలో తప్పక మమ్మల్ని సంప్రదించని వివరాలు తెలియపరుస్తాం. అరవింద్ ప్రైజ్ లార్డ్, వసంత్ గారు ప్రైజ్ లార్డ్, ఆమెన్. రాజేశ్వరి, లంక, యోసేపు, విజయ్, భూషణ, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. వి లవ్ యూ ఆల్. మర్చిపోకండి రేపు రాత్రి మళ్ళీ 9:30కి కలుసుకుందాం. అంతవరకు సెలవు. లైవ్ని మాత్రం తప్పక షేర్ చేయడం మర్చిపోకండి ఈ మ్యాచ్. ఓకే, అలాగే యూట్యూబ్ కూడా SSC బైబిల్ టీవీ. గాడ్ బ్లెస్ యూ.